రాజమహేంద్రవరం స్థానిక 29వ వార్డు మంగళవారపుపేట సెగిడి వీధిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ చిన్న పోమాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మర్గని భరత్, రాజమండ్రి రూరల్ మాజీ జల్దీ వీరన్న, సేపినేని మునీశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ఉగాది పండుగ తెలుగు ప్రజల ఆత్మీయతకు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉగాది పచ్చడిలాగా జీవితంలో తీపి, చేదు, పులుపు, ఉప్పదనం అన్ని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందన్నారు. ప్రజలందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు, పరాభవ నామ శుభాకాంక్షలు. అందరూ చాలా మంది పరాభవం అంటే ఓడిపోవడమా లేకపోతే భంగం కలిగిందని అనుకుంటారు. ఒక అంశం అయితే పర అంటే ఆదిశక్తి, భవ అంటే శివుడు. అంటే ఇద్దరి యొక్క కలయిక ఈ తెలుగు సంవత్సరాది. తెలుగు ప్రజలందరికీ కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా నూతన చైతన్యము, ఉత్తేజంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకటి మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి, దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఈ ప్రభుత్వంలో అయినా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడి బుద్ధి ప్రసాదించి పేద ప్రజలందరికీ కూడా ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తానని వాగ్దానం చేశారో అవి నిలబెట్టుకోవాల్సిందిగా మరి కొత్త సంవత్సరం రోజు కోరుకుంటా ఉన్నాం.